ఈ 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ దినమున మీరు ఇలాగందురు. అయితే మనం ప్రభువుని ఆరాధించడానికి ఈ దినాన మనం ఇలాగందుం అనేటువంటి మాటను మనం అనుకోవచ్చు. మనం ఆరాధించడానికి అయితే ఏ విధంగా అనాలి అనంటే, ఇక్కడ దేవుణ్ణి గురించినటువంటి కొన్ని మాటలు చెప్తూ ఎందుకు ప్రభువుని ఆరాధించాలో కూడా ఆ కారణాలు చెప్తా ఉన్నాడు. అందుకంటే ప్రాముఖ్యంగా ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా కొన్ని కొన్ని వచనాల్లో కొంత కొంత భాగాన్ని నిన్ను స్తుతించుచున్నాను అనే ఒకటి మాట. తర్వాత అది మొదటి వచనంలో చూస్తే, తర్వాత 4వ వచనానికి వచ్చే వరకు యెహోవాను స్తుతించుడి, ఆయన నామాన్ని ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. తర్వాత 6వ వచనం చూస్తే మనందరం కలిసి చదువుకుందాం. 6వ వచనం, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనంటే, మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధ దేవుడు గనుడైనటువంటి వాడు. మనం ఆరాధించడానికి ప్రభు ఏమై ఉన్నాడో చాలు. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రభువుని ఆరాధిస్తాం. ఆయన ఏమైనాడు అని ఈ అధ్యాయం దాటకుండా మనం చూడగలిగితే, ఒకటి ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడుగా, గనుడైనటువంటి దేవుడుగా, తర్వాత మహాత్యం కలిగినటువంటి దేవుడుగా, బలమైనటువంటి దేవుడుగా ఇక్కడ ప్రవక్త వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం. అది మనకు తెలిసిందే, ఎన్నో మార్లు మనం ఇంటా వస్తూనే ఉన్నాం. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. మనకు తెలియదా? తెలుసు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన తన యొక్క దర్శనం మేరకు ప్రవక్త చెప్తా వస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనే, ఇదే యెషయా గ్రంథంలో ఏమంటాడు? 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరముతో ప్రతిగానాలు వినబడుచున్నాయి. వాళ్ళకి ఆ గానాల్లో తెలిసింది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేటువంటి మాట వినబడతా ఉంది. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అంటే సమయంలో కూడా మనం మొదటి సమయంలో 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చూస్తాం. 2వ అధ్యాయం 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు. ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఏంటి అని అంటే, ప్రభువుని ఆరాధించడానికి వచ్చాము. ఇక్కడికి ఆరాధించడానికి వచ్చినటువంటి నీకు నాకు ఉన్నటువంటి గొప్ప మరి ఆధారం ఏంటంటే, మనం ఆరాధించేది పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన మనకేదో చేశాడనేటువంటిది మనం ఇక్కడ నడిపించబడ్డానికి కారణమైతే, ప్రభువుని ఆరాధించడానికి మనకున్నది ఏంటంటే, ఆయన ఎంత గొప్పవాడుగా ఉన్నాడో ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా చెప్పడం మనం చూస్తాం. కీర్తనకారుడు కూడా 99వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 99వ కీర్తన 9వ వచనంలో, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయన గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి అని అంటే ఏంటి? ఆరాధించటమే. ప్రభువుని సాగిలపడి ప్రభువుని మనం ఆరాధించటమే. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. దూతలు ఏమాత్రం కూడా అడగల ఎందుకు మేము ఆరాధించాలి, మాకేం చేసిండు అనేటువంటిది ఏం లేదు అక్కడ. ప్రభువుని ఆరాధించుకుంటా వాళ్ళ ఎప్పుడైతే ప్రభు మొదలుపెట్టాడో వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చిన తర్వాత ఆరాధిస్తూనే ఉన్నారు వాళ్ళ జీవితాల్లో దూతలందరూ కూడా. కానీ ప్రభువు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత, ఏర్పరచుకుంటే విధానాన్నటువంటి మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత, ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ప్రభువుని ఆరాధించాలన్నప్పుడు మన జీవితాల్లో ఆయన మనకు చేసినటువంటి మేలులకు కారణమైనటువంటి ఎన్నో గుణ లక్షణాలు ఆయన మనల్ని ఆరాధించాలి అనేటువంటి వాటి వైపుగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. అదే కూడా మనం చూస్తాం హబక్కూ గ్రంథంలో ఆయన పరిశుద్ధతను గూర్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక మాటను అక్కడ చూస్తాం. మొదటి అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమంటాడు? ఆయన ఎటువంటి దేవుడు అక్కడ రాయబడతా ఉంది. హబక్కూకు మొదటి అధ్యాయము 13వ వచనం, దుష్టత్వము చూడలేనంత నువ్వు నేను ఇక్కడికి వచ్చింది దేనికనంటే, అంత గొప్ప పరిశుద్ధిని మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. చివరిగా పరిశుద్ధతను బట్టి మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం ఒక మాట చదువుకుందాం. ప్రకటన 4వ అధ్యాయము భూతవర్తమాన అక్కడి నుంచి చదివాము. ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెని. ఏంటి ఇంత అక్కడ మానక చెప్తా ఉన్నాయనంట, రాత్రింబగళ్ళు చెప్తా ఉన్నాయనంట. ఏమని? ఆయన సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని. అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చాం. రెండవదిగా మనం చూస్తే ఆయన్ని గనుడైనటువంటి దేవుడిగా కూడా మనం చూస్తాం. ఆయన ఘనత కలిగినటువంటి దేవుడిగా చూస్తాం. అందుకే ఒక పాట రాస్తా వచ్చారు, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. చాలు, ఆ పాట అంతవరకు చాలు. అంటే ప్రభు మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతుడైనటువంటి దేవుడు, నిత్యమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకు ఈ ప్రభువుని ఇంతగా మనం ఆరాధించాలి, గొప్ప చేయాలని అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన గనుడు. తర్వాత మొదటి దినవృత్తాంతాల్లో ఒక మాట చూసుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభువుని ఆరాధించడానికి ఆయన మహాత్యము కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడికి ఒకటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, గనుడైనటువంటి దేవుడు, మహాత్ముడైనటువంటి దేవుడు. ఎన్నో వాళ్ళ కీర్తనకారుడు కూడా చెప్తా వస్తాడు కదా, ఆయన బలమైనటువంటి దేవుడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము అని చెప్తా వస్తాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మనం ప్రభువును ముఖ్యంగా ఆరాధించడానికి మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు మహాత్యం కలిగినటువంటి వాడు, ఘనమైనటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఘనంగా ఆరాధించాలి. చివరి భాగంలో చివరి వచనంలో చూసినప్పుడు సియోను నివాసి అనేటువంటి ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ మాటకున్నటువంటి అర్థం మనం ఆలోచిస్తే 6వ వచనంలో సియోను నివాసి, సియోను నివాసి అని మనం పిలిపించుకోవడానికంటే ముందు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో, ఏ విధమైనటువంటి పిలుపుతో మనం పిలువబడ్డామో మనకు తెలుసు. బైబిల్ ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మనల్ని సియోను నివాసి అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఒకప్పుడు మనం ఎటువంటి వారము అని అంటే ఐగుప్తు నివాసి, తర్వాత బబులోన్ నివాసి అని అనిపించుకున్నటువంటి జీవితాలు మనవి. ఎందుకనంటే ఈరోజు సియోను నివాసి అని ప్రభు ఎలా పిలుస్తూ ఉన్నాడు అంటే, నా జీవితం మారిపోయింది. ఎలా మారిపోయింది అని అంటే, సియోన్లో ఎవరుంటారు? సియోన్లో ఎవరుంటారు? దేవుని సన్నిధి ఉంటుంది సియోన్లో. దేవుని సన్నిధి కలిగినటువంటి ప్రదేశానికి నువ్వు నేను రాగలిగామంటే ఇది మన పాత జీవితాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది ఏది కూడా అర్హతగా మనల్ని ఇక్కడికి నడిపించదు. సియోన్లోకి రావడానికి మనం ఎంతో మార్పు చెందాలి. ఆ మార్పు మనంతటి మనంగా పొందేది కాదు. అటువంటి వారంగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు అటువంటి పిలుపుతో దేవుడు పిలుస్తా ఉన్నాడు, సియోను నివాసి నువ్వేం చెయ్యి? ఉత్సాహధ్వనితో బిగ్గరగా అంటే గట్టిగా అరవక్కర్లేదు. నీ హృదయంలో నీకు సంబంధించినటువంటి నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఏ వినపడాలనంటే ప్రభువుని ఉత్సాహధ్వనితో ఆరాధించడం అనేది వినపడాలి. అది బిగ్గరగా నీ శరీరంలో ఇంకొక మాట అంటూ వినపడకుండా బిగ్గరగా ప్రభువును నువ్వు ఉత్సాహధ్వనితో ప్రభువుని ఆరాధించాలి. అది ఎవరు చేయగలరనంటే సియోను నివాసి మాత్రమే చేయగలరు. కాబట్టి సియోను అనంటే ప్రభు ఉండేటువంటి స్థలం. సియోను నివాసిగా నువ్వు నేను పిలువబడలే, బబులోను నివాసులుగా మనం ఉంటా వచ్చాం. ఒకప్పుడు చూడగలిగితే కీర్తన గ్రంథంలోనే ఒక మాట రాయబడుతుంది. 137వ కీర్తన 137వ కీర్తన మొదటి వచనంలో, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉండినప్పుడు మన సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటుమి. తగిలించితిమి. ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు, మీరు ఒక పాట పాడండి అని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే సియోను నివాసులు పాటలు బాగా పాడతారు, కీర్తనలు బాగా ఇస్తారు, ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తారని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ సితార్లు ఎక్కడ పెట్టారు?
నిర్వంజి చెట్లకు పెట్టారు. ఎందుకంటే బబులోన్లో ఈ వాడాల్సినటువంటి అవసరం వాళ్ళు తెచ్చుకోలేదు. అసలు ఆ లక్షణం కలిగి లేరు. ఎవరు? సియోను నివాసులు, అంటే సియోన్లో పిలువబడేటువంటి ఈ నివాసులు బబులోన్లో ఉన్నటువంటి వాళ్ళ వారిగానే జీవిస్తూ వచ్చారు. మొన్న అన్నయ్య చెప్తా వచ్చాడు, నెహెమ్యాను గురించినటువంటి ప్రార్థన వర్తమానంలో చాలామంది ఎజ్రా నడిపించుకొని వెళ్ళారు, కానీ ఇంకా ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే బబులోను బాగా నచ్చి అక్కడే ఉండడానికి ఇష్టపడ్డారు. మన జీవితాలు అవే. కాబట్టి సియోను నివాసిగా పిలువబడ్డానికంటే ముందు మనందరం కూడా బబులోన్ని ఇష్టపూర్తిగా హృదయపూర్వకంగా మన జీవితాల్లో ఉండాలని ఆశపడ్డటువంటి జీవితాలు మనందరివి కూడా. కాదంటారా చెప్పండి? బబులోన్లో ఏముంది చెప్పండి? చాలా ఉంది. బబులోన్లో చూస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఉమ్, 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 ఉమ్. అంటే ఏముంది అక్కడ? అది ఏంటది? అదేంటది? విగ్రహారాధన. విగ్రహం ఉంది అక్కడ. మనం మొత్తం చదువుకుంటే పోతే సమయం సరిపోదు. ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని దానికి పూజించడం. అంటే బబులోన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దాన్ని ఆరాధించాలి. అంటే వాళ్ళు ఎవరు? విగ్రహాలను ఆరాధించేటువంటి వాళ్ళు బబులోన్లో ఉన్నటువంటి నివాసులు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 38వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఇది ఎక్కడున్న వాళ్ళది అని అంటే బబులోన్లో ఉన్నటువంటి వాళ్ళు. సరే, బబులోన్లో ఉన్నటువంటి వాళ్ళు బబులోన్ ప్రజలు అంటే కాదు. ఇక్కడ నుంచి చెరపట్టబడి అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారనంటే, చెక్కబడిన విగ్రహములు గల దేశంలో భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేస్తా అన్నటువంటి జీవితాలు మనవి ఒకప్పుడు. సియోను నివాసులు అనిపించుకునేటువంటి జీవితాలు మనవి కావు ఇవి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరి జీవితాల్లో నుంచి బయటకు వచ్చినటువంటి వారే. విగ్రహాలను ఎంతగానో పూజించినటువంటి వాళ్ళే. ఏం చేస్తున్నామో తెలియక విగ్రహాలను పూజించినటువంటి వాళ్ళే. అవేమి మేలు చేయకపోయినా కానీ వాళ్ళని నిత్యం పూజిస్తున్నటువంటి జీవితాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అదొకటైతే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. 14వ అధ్యాయము 13 గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఆ, ఎవరితో సమానంగంట? అంటే గర్వం. దేవునితోనే నేను సమానంగా ఉంటాననేటువంటి గర్వం బబులోన్లో ఉన్నటువంటి వాళ్ళకు స్పష్టంగా మనకు తెలియాలంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట చదువుకుంటే మనకు అర్థమవుద్ది. అక్కడ ఏం చేస్తాడు ఆయన రాజు? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. ఉమ్, ఉమ్. నా బలాధికారము, నా ప్రభావ ఘనతలు. ఆ, అంటే ప్రభువుని గనపరచకుండా నా బలాతిశయము, నా 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 బలం, నాది 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 అని ఎవరంటారనంటే, ఇందాక మాట్లాడినప్పుడు తేజో నక్షత్రమా అనేటువంటి ఒక సాతాను ఏ విధంగానైతే తనను బట్టి మహోన్నతుని కంటే గొప్పవాడిని ఎంచుకుంటా వచ్చిందో, బబులోన్లో జీవించేటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుని కంటే నేను గొప్పవాడిని, నాకేం తక్కువ, లోకంలో నాకు అంత బాగానే ఉంది కదా, దేవుని బిడ్డలు నాకంటే ఏం బాగున్నారు, నేనే బాగున్నా, నా ఆస్తి బాగుంది, నా అందం బాగుంది, నా జ్ఞానం బాగుంది అనేటువంటి జీవితాలు ఎవరు కలిగి ఉంటారనంటే బబులోను నివాసులు కలిగి ఉంటారు. ఈరోజు ఇక్కడికి మనం వచ్చాం, దేవుని సన్నిధిలోకి వచ్చాం. ఒకప్పుడు ఎక్కడో కూర్చునే వాళ్ళం, ఈరోజు చాపలేసినా కూర్చోగలుగుతా ఉన్నాం. కూర్చున్న విధానం చూడట్లేదు. ఇక్కడ ప్రభువుని, మహోన్నతిని, పరిశుద్ధుని, మహాగణుణ్ణి ఆరాధించాలని భయభక్తులతో తగ్గింపు హృదయంతో ఇక్కడికి రాగలుగుతా వచ్చామనంటే ఆ బబులోని జీవితం చచ్చిందా చావలేదా? అది చచ్చిపోయింది. అది చావకపోతే ఇక్కడ మనం ఇంకా ఆరాధించేది కేవలం పెదాలు అన్నట్టే లెక్క. ఇంకా అటువంటి జీవితాన్ని చెప్పగలిగామనంటే, సియోను నివాసిగా మనం పిలవగలుగుతున్నామనంటే, మన జీవితాల్లో మనంతట మనంగా బబులోని యొక్క ఏ ఒక్క యాటిట్యూడ్ను కూడా మనం చంపుకున్నటువంటి వాళ్ళం కాదు. చాలా ఉన్నాయి బబులోన్లో. ఇంకా చాలా మనం చూస్తూ వస్తాం. గర్వం, అహంకారం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది. బబులోని పట్టణాలు బాగుంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. చూసి ఎంతగానో పాపం చేస్తూ ఆ పాపంలోనే పాపాన్ని బట్టి ఆనందించేటువంటి స్థితిలో ఒకప్పుడు మనంతా కూడా ఉంటా వచ్చాం. మరి ఇలా ఉన్నటువంటి ఈ ప్రజలు సియోను నివాసులు అని ఏ విధంగా పిలిపించుకోగలుగుతా ఉన్నారు?
సియోను నివాసులను ఏ విధంగా పిలిపించుకోగలుగుతా ఉన్నారు అంటే, ఈ బబులోను నివాసులందరికీ కూడా ఒక్కసారిగా అంటే, ఈ బబులోను నాకు బాలేదు, ఇది పరిశుద్ధంగా లేదు, ఇది దేవుడికి విరోధంగా ఉంది, నేను ఎలాగైనా మారాలని మనంతట మనంగా ఏమైనా ఆలోచన వచ్చిందా మనకంటే? కాదు. ఈ మన స్థితిని బట్టి దేవునికి ఏమొచ్చిందనంటే కోపం వచ్చిందంట. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఆ, చాలమ్మా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా నిరంతరం దేవుడు చెప్తానే వచ్చాడు స్పష్టంగా. మనకు కూడా ఎన్నో మార్లు దేవుడు చెప్తా వచ్చాడు. కానీ మనం వినకుండా ఉన్నటువంటి కారణం చేత మన మీద దేవునికి ఎంతో కోపం వచ్చింది. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో చూస్తే మొదటి భాగంలో ఇక్కడ ఒక మాట వస్తూ ఉంది. నీవు మా మీద కోపడితివి, నీ కోపము, నీవు మా మీద కోపడితివి, నీ కోపము, చెప్పండి, నీ కోపము, నీ కోపం చల్లారని ఉందా? ఇక్కడ ఏం లేదా? ఎవరు చెప్పట్లేదు కూడా. నీ కోపము, నీవు మా మీద కోపడితివి, నీ కోపము చల్లారని. ఎలా చల్లారింది? మనిషి మీద దేవుని కోపం ఎలా చల్లారింది? చల్లారడానికి అసలు అవకాశమే లేదు కదా. ఎందుకంటే మనిషి అదే పాపంలో జీవించాడు. మనిషి మీద దేవుడు తన కోపాన్ని ఎలా చల్లార్చుకున్నాడు అని అంటే, ఇక్కడ మనం ప్రభువుని ఆరాధించడానికి మన జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, మన మీద కోపం చల్లారడానికి ఒక కారణజన్ముడే వస్తా వచ్చాడు మధ్యలోకి. ఒక కారణజన్ముడే వస్తా వచ్చాడు. అటువంటి గొప్ప దేవుడినే మనం ఇంతవరకు ఆయన ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. ఆ గుణ లక్షణాలు కలిగినటువంటి దేవుడు మనకి మన మీద ఉన్నటువంటి కోపం చల్లారడానికి ఆయన ఒక గొప్ప దేవుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఎలాగంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఆయనే మనకు, అందుకు దేవుడికి మన మీద కోపం చల్లారింది. లేకపోతే ఆయన కోపం మన మీద చల్లారడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఒక పరిశుద్ధుడు ఎప్పుడు ఒక పాపిని చూసినప్పుడు ఆయన పాపపు జీవితాన్ని బట్టి తనకు వచ్చేది కోపమే. ఇందాక మనం చూస్తూ వచ్చాము హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనంలో. ఆయన నిష్కల్మషుడు. ఆయన ఏ విషయంలో కూడా ఒక అపరిశుభ్రమైనటువంటి వ్యక్తిని, పరిశుద్ధత లేనటువంటి వ్యక్తిని చూసినప్పుడు తనకు కలిగేది కోపమే. అందుకే తన కుమారుడు ఈ మనుషులలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని తన శరీరం మీదకి ఎత్తుకున్నప్పుడు ఆయన తన చేతిని వదిలేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఏంటంటే దేవునికి పాపం ధరించుకున్నటువంటి వ్యక్తి జీవితాన్ని చూసినప్పుడు దేవునికి అంత కోపం. ఆ కోపం అంతా ఎలా పోయింది నీ నా జీవితాల్లో అంటే, ఇది నీ గొప్పతనం కాదు, నువ్వు నేను అతిశయించాల్సినటువంటి అక్కర్లేదు. బయట మనం చెప్పుకున్నట్లుగా నేను దేవుని బిడ్డని, నేను దేవుని ఆరాధించేటువంటి వాడిని, దేవుని సన్నిధికి వెళ్తా ఉంటామని, చాలా పవిత్రంగా జీవిస్తా, ఇవన్నీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆరాధించడానికి ఉన్నటువంటి లక్షణాలు కాదు. నీ మీద దేవుని కోపం చల్లారింది అని అంటే, ఆ కోపం చల్లార్చింది ఎవరనంటే ఆ పరిశుద్ధుడు, ఆ ఘనమైన దేవుడు, ఆ మహాత్యం కలిగినటువంటి దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే మన సమాధానానికి ఆయన కారకుడవుతా వచ్చాడు. ఎలాగనంటే ఆయన కోపం అంతటినీ కూడా తన పైన చూపుతా వచ్చాడు. ప్రభువా, నువ్వు నన్ను భూమి మీదకి పంపించినటువంటి కారణం ఆ పాపంతో నిండిపోయినటువంటి మనుషులందరినీ కూడా పాపంలో నుంచి బయటపడివేయడానికి, పరిశుద్ధమైనటువంటి నిష్కల్మషమైనటువంటి రక్తాన్ని నువ్వు ధారపోస్తే వాళ్ళ కొరకు ఆ కలవరి శిలువలో నేను కాచినటువంటి ప్రతి రక్తం ద్వారా వాళ్ళ పాపం అంతటికి కూడా నేను విరుగుణ్ణి తీసుకొని వచ్చి పెట్టానే అని ఎప్పుడైతే ప్రభు ఆ పరిశుద్ధ స్థలంలో అక్కడ మనందరి కొరకు తన రక్తాన్ని తండ్రి అయినటువంటి దేవుడికి చూపిస్తా వచ్చాడో మన మీద ఉన్నటువంటి కోపం పోతా వచ్చింది. ఎందుకనంటే ఆ రక్తం ద్వారానే మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా ఆయన తీరుస్తా వచ్చాడు. మన జీవితాల్లో ఇంతవరకు అది లేదు. కేవలం దేవుడే, యేసు ప్రభు వారే తీర్పు తీరుస్తా వచ్చారు. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు రక్తం యొక్క ఆ తెర చాటున కనబడుతున్నటువంటి మనందరం కూడా ఆ కోపాన్ని తప్పించుకున్నటువంటి వారంగా ఉన్నాం. మన ముందున్నటువంటి మన జీవితాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మన ముందు పారేటువంటిది ప్రభు యొక్క నిష్కల్మషమైనటువంటి రక్తం. ఆ రక్తాన్ని చూస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడికి నీ మీద నా మీద ఏమవుతా ఉందనంటే కోపం చల్లారిపోయింది. ఎందుకంటే పరిశుద్ధమైన రక్తంతో మనంతా కవర్ చేయబడతా ఉన్నాం.
కాబట్టి మొదటిగా ప్రభువుని మనం ఆరాధించడానికి, ప్రభువా నువ్వు నా సమాధానానికి, నా దేవుడికి, నాకు సమాధానానికి నువ్వు కారకుడు అవుతా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఈ కారణం చేత నేను ప్రభువుని ఆరాధిస్తా ఉన్నా. ఎన్నో విషయాల్లో మనం తప్పిపోయాం. ఏ ఒక్క విషయాల్లో కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో మనం సంధి చేసుకోవాలని కానీ, సమాధాన పడాలని కానీ ఎప్పుడు మనకు లేదు. కానీ ఆ దేవుడే ఎన్నో మార్లు నీ దగ్గరికి సువార్తను తీసుకొచ్చాడు, ఎన్నో మార్లు తోసేసావు. అయినా సరే ప్రభు ఏ మాత్రం కూడా వదిలిపెట్టలే. అంతే, ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే దేవుడు వదిలిపెట్టాడు. నేను నిన్నటి దినాల్లో ఒకటి వింటా వచ్చాను నేను, టెస్ట్ మోని జాన్ విక్టర్ గారిది. తను చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడు, పెరిగిన వాడే, కానీ తనను దేవుడు ఎలా వెంటాడాడని చెప్తా వచ్చాడు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంతే, దేవుడు నిజంగా ఆయన స్టిల్ 40 years ఆయన దేవుని యొక్క సేవలో ఉంటా వచ్చాడు. దేవుడు తనను పిలుచుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కానీ కన్నీళ్ళు కారుతా ఉన్నాయి ఆయనకి. ఆయన ఒక మాట మొట్టమొదటిగా మాట్లాడుతూ వచ్చారంట. అది కాకినాడ ప్రాంతంలో తను ఎంటెక్ చేస్తున్నటువంటి సందర్భంలో అంతవరకు వాక్యం వింటా ఉన్నాడు, మంచి మంచి వర్తమానాలు వింటా ఉన్నాడు, సాక్ష్యాలు వింటా ఉన్నాడు, అంతా జరిగిపోతా ఉంది తన జీవితంలో. ఆ రోజు మరలా వింటా ఉన్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చదవండి. అక్కడ దోషకుడను హంతకుడను అని ఒక మాట చూస్తాం అక్కడ. ఉమ్, 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 ఇక్కడ ఇక్కడ ఈ మాట ఉంది చూసారా, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఆ రోజు ఆయనకి ఒక్కసారి అక్కడ స్టాప్ అయిపోయిందంట. దోషకుడను హింసకుడను ఇవన్నీ పక్కకు పెడితే ఆయన మాత్రం తట్టిన మాట ఏంటి, ప్లస్ అక్కడ ఒక వర్తమానికుడు చెప్పేటువంటి మాట కూడా ఇదే బేస్ చేసుకొని చెప్తా ఉన్నాడంట. తెలియక అవిశ్వాసము వలన చేసితివి గనుక కనికరింపబడితివి. ఇదే మాట చెప్తా ఉంటే ఆయన గుండెల్లో గుచ్చుతున్నట్టు అనిపిస్తూ ఉందంట. ఇక ఆయనకు అనిపించింది, ఇక మన టైం వచ్చింది, మనం ఖచ్చితంగా మన పాపాలను ఒప్పుకోవాలి, ఎలాగైనా ఇక మనం బాప్తిసం తీసుకోవాలనేటువంటి తలంపులోకి వచ్చి ఆ రోజు చాలా ఆలోచించాడు. కానీ మనం ఏం చేస్తాం, మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు, కాలేజీలోకి వెళ్ళిపోయాడు, మరలా అదే పాత జీవితం వెళ్ళిపోయాడు. అయితే దాంతో అది మర్చిపోయాడు. వారం తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళాడు. ఏదో కారణం చేత వాళ్ళ ఊరు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి దాసుడు దేవుడి వాక్యం అంతా చెప్తా ఉన్నాడు. అయిపోయింది, లాస్ట్కి ఈ మాట చదువుకొని ముగించుకుందాం అని చెప్పి ఇదే మాట తీసి ఇదే వాక్యాన్ని ఆయన ఏం చెప్తా వచ్చాడంటే దీనికి ఇంకొక మాట యాడ్ చేసి, ఆల్రెడీ ఇదో ముందే ఒకసారి నువ్వు వింటా వచ్చావు, మరలా దేవుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఇదే మాటల తెలియక అవిశ్వాసం వల్ల చేసితివి, ఇలా నువ్వు ఎల్లుమారులు చేస్తావని చెప్పేసి అన్నప్పుడు ఆయన గుండెల్లో ఇంకా భయం స్టార్ట్ అయిందంట. అయితే ఆయన ఏం చేసుకున్నాడంటే మరలా సరే మనం తీసుకుందాం అనే ఆలోచన వచ్చింది. మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు, మరలా కాలేజీకి వెళ్ళాడు, మరలా మనం మర్చిపోతా వచ్చాడు. కానీ ఆయన ఒక ఆలోచన వచ్చిందంట, ఒకవేళ నిజంగా నువ్వు నాతో మాట్లాడితే, ఇది నిజంగా నాతోనే అయితే నేను నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్తా, ఏ ప్రార్థన గుడికైనా వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా, ఏ మీటింగ్కైనా వెళ్తా, నాతో మళ్ళీ ఇదే మాట మాట్లాడాలి, ఇదే రావాలి అని అనుకుంటా ఉన్నప్పుడు సరే ఆయన అయిపోయింది. చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారితోని హెబ్రోన్లో పెద్ద కాన్వకేషన్ జరుగుతూ ఉంది. అప్పటికి మీటింగ్ స్టార్ట్ అయ్యి 3 రోజులు అయితే ఆయన 3 రోజులు కూడా హెబ్రోన్కి రావడం, తినడం, సినిమాలు చూడడం చేస్తూ ఉన్నాడంట. 3వ రోజు ఆయనకు తెలుస్తూ ఉంది వాళ్ళ అమ్మ కూడా వచ్చింది మీటింగ్కి అని తెలిసి, ఇంకా తప్పకుండా వాళ్ళ అమ్మ పక్కన ఎక్కడో కూర్చొని చచ్చినట్టుగా వాక్యం మొత్తం వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వచ్చాడు వర్తమానికుడు, చెప్తా వచ్చాడు, మరలా ఇదే వాక్యంతో చెప్తా ఉంటే ఈ ఒక్క మాట ఇంటా వచ్చాడట. వర్తమానం ఏమీ లేదంట, గంటన్నర వర్తమానంలో ఏమీ లేదు. ఇదొక్క మాట విని ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి మనం కూడా అంత ఆషామాషిగిడికి రాలే. ఒకవేళ మన ఆ సమయంలో దీన్ని స్పష్టంగా ఎరగనటువంటి వారంగా ఉండొచ్చు, కానీ నువ్వు స్పష్టంగా ప్రభు దగ్గర పాదాలేసి అడగగలిగితే ఇక్కడ నడిపించడానికి దేవుడికి నీ పట్ల ఎంతో ప్రణాళికతో దేవుడు ఇక్కడికి నడిపించాడు. తన కోపాన్నంతటిని కూడా చల్లార్చుట కొరకు ఆయన కలవరి శిలువలో తన రక్తాన్నంతటిని కార్చుట ద్వారా ఇక్కడికి రాగలిగాం, ఒక మంచి ప్రణాళికతో. ఆయన సమాధాన కారకుడా ఉన్న కారణాన్ని బట్టి ప్రభుని మనం ఏం చేస్తాం, ఆరాధిస్తాం. రెండవదిగా మనం చూస్తే ఇదే యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. ఉమ్, 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 ఉమ్.
ఇక్కడ చూస్తే ఏం ఏం కనిపిస్తా ఉంది అని అంటే ఆయన రక్షణకు కారణభూతుడైనటువంటి ఏ రక్షణకు అని అంటే ఇక్కడ మొదటి వచనంలో ఒక మాట చూస్తా వచ్చాను చివరిలో, నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అంటే చాలామంది ఆదరిస్తారు. ఎలా ఆదరిస్తారనంటే మనకు తెలుసు, ఆదరణ కూడికని పెడతారు. వాళ్ళ మీద ఓ 3-4 రోజుల క్రితం చూస్తే వాళ్ళకి వీళ్ళకి అసలు ఏమాత్రం పడదు. ఆదరణ కూడికలో నిలబెట్టి చెప్పమంటే అసలు ఆ అక్క ఎంత మంచిదో, ఆయన ఎంత మంచోడో అని చెప్తారు. కానీ లోన మాత్రం అంతే ఉంటుంది. ఒక 5 రోజుల క్రితం ఆయన గురించి నీ సాక్ష్యం ఏంటంటే వాడొక్క పైసా జారడు, ఏం మనిషి వాడు అంటాడు. కానీ ఇక్కడ నిలబడిన తర్వాత అన్నది ఎంత సహృదయం కలిగినటువంటి వ్యక్తి, ఎంత జాలి కలిగిన వ్యక్తి. అట్లా నేను ఒక 1000 రూపాయలు అడిగినా లేదో నాకు ఇచ్చేవాడు అంటాడు. అంత సుత్తే. అంటే ఏంటి అంటే కుటుంబాన్ని ఆదరించే మాటలు కాదు, తనను తను కనబరుచుకునేటువంటి మాటలు ఎక్కడ చెప్తారు తప్ప ఆదరణ అనేది ఉండదు. కానీ ప్రభువు ఇచ్చే ఆదరణ ఎటువంటిదంటే చాలా స్పష్టంగా నీకు నాకు మన శరీరానికి కాదు మన ఆత్మకు తెలుస్తుంది ఆయన ఇచ్చినటువంటి ఆదరణ ఏంటనేది. ఆయన ఇచ్చినటువంటి ఆదరణ అటువంటిది. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆదరణ ఏంటంటే ఒక మనిషిని మన పక్కన ఉన్నప్పుడు ఆయన ఏదో ఒక విధంగా ఆదరిస్తాం. అనుకో నష్టం వస్తుంది, చాలా లక్షలు నష్టపోతాడు. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్తాం, అన్న ఏం కాదులే అన్న మళ్ళీ సంపాదించుకోవచ్చు, మేము కూడా మాకు తోచినంత మేము సహాయం చేస్తాం అని ఆదరిస్తాం. అదొక రకం. తర్వాత ఎవరైనా కోల్పోవచ్చు, అన్న బాధపడకండి ఇవాళ రేపు మనం కూడా చనిపోవాల్సిన వాళ్ళమే కదా, ఇదొక రకం. ఇట్లా ఆదరిస్తూ ఉంటాం. బైబిల్లో కూడా చాలా రకాలైనటువంటి ఆదరణలు మనం చూస్తాం. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఒక ఆదరణ ఇచ్చాడు. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి ఒక గొప్ప ఆదరణ ఇచ్చాడు. వాళ్ళు వచ్చారు, రాళ్లతో కొట్టి చంపాలి. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆదరణ ఏంటంటే ఆ రాళ్ళ నుంచి, ఆ రాళ్ళ దెబ్బల నుంచి తను చనిపోవాలి, కానీ తన పాపాలన్నిటికి కూడా క్షమాపణ వచ్చింది. ఇది గొప్ప ఆదరణ. అయితే ఇది ఇప్పటికి కూడా మనం చెప్తాం. మనమే కాదు, హైందవులు కూడా ఏం దేవుడండి ఆయన, ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ విధంగా ఆదరించడం నిజంగా గొప్ప చరిత్ర అంటారు. కానీ నీకు నాకు దేవుడిచ్చినటువంటి ఆదరణ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారిని ఆదరించేటువంటి ఆదరణ ఎవరు ఇవ్వగలరు చెప్పండి? ఆమె బతుకుంది, రాళ్లతో కొట్టేటువంటి పరిస్థితుల్లో కూడా స్త్రీ బతుకుంది, పాపాలు క్షమించబడ్డాయి. కానీ నువ్వు నేను ఎలా ఉన్నామనంటే మన పాపాల చేత అపరాధాల చేత చచ్చిన స్థితిలో మనం ఉంటా వచ్చాం. అవి పిండబడలేదు, కట్టబడలేదు. మన ఒళ్ళంతా కూడా గాయాలు, ఎవరు వచ్చి కట్టేటువంటి పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ మనం ఏంటంటే కొన ఊపిరితో ఉన్నటువంటి జీవితాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు కావాలి ఆదరణ. ఎవరు ఇవ్వగలరు ఈ ఆదరణ? రక్షణకు కారణభూతుడైనటువంటి దేవుడే మనకి ఇవ్వగలడు. నిన్ను నన్ను ఆ చచ్చిన స్థితి నుంచి విడిపించడానికి తను చనిపోవలసి వచ్చింది నీ కొరకు నా కొరకు. ఆ కలవరి సిలువనెక్కి ఆత్మీయంగా చచ్చినటువంటి మనందరినీ బ్రతికించడానికి ఆయన కలవరి సిలువలో ఎక్కి నీ కొరకు నా కొరకు కార్చినటువంటి రక్తాన్ని బట్టి, తిన్న దెబ్బలను బట్టి చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, పక్కన బల్లెపోటు, ఒళ్ళంతా కుళ్ళబొడి చేశారు. ఎందుకనంటే చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ఆదరించడానికి. ఏ విధంగా ఆదరణ అంటే రక్షణ ద్వారా. దేనికి రక్షణ అంటే నీ ఆత్మకు రక్షణ ద్వారా. సియోను నివాసి అని ప్రభు నిన్ను ఇక్కడ పిలుస్తా ఉన్నాడనంటే నీ ఆత్మ రక్షింపబడ్డది. నా ఆత్మ రక్షింపబడ్డది కాబట్టి ఇక్కడ ప్రభు మనల్ని ఆదరించిన కారణం చేతే ప్రభుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. రెండోదిగా మనం చూస్తే రక్షణకు ఆధారమైనటువంటి దేవుడుగా, ఆ రక్షణను అనుభవిస్తున్నటువంటి దేవుడుగా, మన ఆత్మకు రక్షణ పొందుకున్నటువంటి సియోను నివాసులుగా మనము ప్రభువును మనం ఆరాధిస్తాం. మూడవ కారణంగా మనం చూస్తే ఇక్కడ ఒక మాట చూస్తాను. ఇక్కడ 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకున్నాడు. ఇక్కడ ప్రభువును మనం ఆరాధించడానికి 3వ హేతు ఏంటంటే ఆయన రక్షణ ఆధారములైనటువంటి బావులు. రక్షణ అంటే యేసుప్రభు వారు, యేసుప్రభు వారు అంటే యెహోవా దేవుడే. ఆయన అంటారు, ఆర్ఆర్కే మూర్తి గారు దీని గురించినటువంటి వివరణ తను ఇస్తాడు. రక్షణ అంటే యేసుప్రభు వారు, యేసుప్రభు వారు అంటే ఎవరో కాదు, యెహోవా దేవుడు. అందుకే ఇర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, ఈ రక్షణాధారమైనటువంటి బావులను గురించి 2వ అధ్యాయము 13వ వచనం.
చాలమ్మ. ఏంటంటే ఇక్కడ నా జనులు అని అంటే మనమే. ఏం చేస్తా ఉన్నామంట? 2 నేరాలు చేసినావు. ఒక నేరం కాదు. ఒక నేరం చేస్తే బయటపడేయొచ్చు. కానీ మనిషి ఏం చేశాడంటే 2 నేరాలు చేస్తా వచ్చాడు. అందుకే ఇప్పుడు ఈ 2 నేరాలను కూడా దేవుడు కవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక నేరం ఏంటంటే జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. అది మొట్టమొదటి నేరం. రెండవ నేరం ఏంటి? తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవుడు పోస్తాడు, నిలబడతాయి చెప్పండి. అందుకే దేవుడు ఏం చేయాల్సి వచ్చిందనంటే ఆ తొట్టిని సమకూర్చాల్సి వచ్చింది. తొట్టిలో నీళ్లు పోయాల్సిన పరిస్థితి కూడా రావాల్సి వచ్చింది. అందుకే 4వ అధ్యాయంలో అంటాడు యోహాను సువార్తలో, జీవజలము నేనే, నేనిచ్చు జీవజలము ఎవరైతే తాగుతారో వాళ్ళు ఎప్పటికీ కూడా దప్పికొనడు. మనం ప్రభుని ఆరాధించడానికి 3వ హేతువుగా మనం వీటన్నిటిని కూడా దూరంగా పెట్టేస్తా వచ్చాం. వీటిని మనం మన జీవితాల్లోకి తీసుకొని రాలే. అందుకే అంటాడు కదా ఇక్కడ, నా జనులు 2 నేరాలు చేశారు. రానిలేదు ఎక్కడ కూడా. వాళ్ళు నన్ను దూరపరిచారు. తొట్టులు కూడా సరే పగిలిపోయిన తొట్లు వాళ్ళ జీవితాల్లో ఉంటా వచ్చాయి. ఈ కారణం చేత ఏమైనా ఉందనంటే నీకు ఏ రక్షణ వచ్చినా, రక్షణ సంబంధమైనటువంటి ఏ వార్త వచ్చినా సరే నీలో నిలవని కారణం చేత, నీలో వాక్యం నిలవని కారణం చేత నువ్వు లోకంలోనే బబులోన్లోనే ఇంతకాలం నివసిస్తా వచ్చావు. సియోను నివాసి అనే పేరు నువ్వు పెట్టుకోలేనటువంటి జీవితం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు మన జీవితంలోకి వచ్చి సంపూర్ణమైనటువంటి శిలువ కార్యం జరిగించాడో, నీ తొట్టి బాగు చేయబడింది. రక్షణ అయినటువంటి యేసు ప్రభువారు నీ జీవితంలో ఉండడం ద్వారా, తన వాక్యం నీలోకి వచ్చడం ద్వారా, ఆ జీవజలం ద్వారా నువ్వు ఏమైతా వచ్చావనంటే మరలా నీలో నుంచి ఆ జలం పోయేటువంటి పరిస్థితిలో లేదు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుటనే తప్ప నువ్వు దిగిపోవటం లేదు. అటువంటి ఒక గొప్ప స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొని వస్తా వచ్చాడు. అవే రక్షణ బావులలో నీళ్లు చేదుకునుట అనేటువంటి మాట. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాత్యం కలిగినటువంటి దేవుడు. ఇక్కడ అందుకనే అంటాడు యెషయా గ్రంథం 12వ అధ్యాయంలోనే, మహాత్యం కలిగినటువంటి దేవుడు 12వ అధ్యాయము, ఆయనను గూర్చి కీర్తన పారుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరిచను. ఏ విధంగా వెల్లడిపరిచాడు? యెహోవా దేవుడు రాలేదే, ఆయన తన మహాత్యాన్ని వెల్లడిపరిచాడు. ఏ విధంగా వెల్లడిపరిచాడు అని అంటే, యేసు ప్రభువే మహిమ నిరీక్షణ. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ. యేసు ప్రభువే ఆయన మహత్యం. ఆయనే యెహోవా దేవుడిగా ఉండి తన మహత్యాన్ని యేసు ప్రభు వారి ద్వారా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చడం ద్వారా దేవుడు వెల్లడిపరచడం మనం చూస్తాం. అప్పటి నుంచి నా జీవితాల్లో మన తొట్లు కట్టబడి యేసు ప్రభు వారి యొక్క జీవ జలాన్ని మనం చేదుకోగలిగేటువంటి వారంగా ఉంటా వచ్చాం. సియోను నివాసి, చివరిగా చూస్తే సియోను నివాసి అని పిలిపించుకొని నువ్వు ఆరాధించని ప్రభుత్వం మనం హెచ్చరింపబడి ఆరాధనకు పురుకొల్పబడతా ఉన్నాము అని అంటే మనం సంపాదించుకున్నది కాదు. బబులోన్లో ఉన్నటువంటి ప్రతి లక్షణం మనలో ఉంది. కానీ దేవుడు నిన్ను సియోను నివాసి అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కోపానికి పాత్రుడు అవుతా వచ్చావు, కానీ ఆ కోపం నీ మీద చల్లారింది. ఇక్కడెక్కడా కూడా నువ్వు నేనేం చేయలేదు, కానీ ఆయనే మన పైన ఉన్నటువంటి తన ప్రేమను బట్టి ఆయన ప్రియకుమారుణ్ణి మహాత్యంగా వెల్లడిపరిచాడు. వాటన్నిటి కారణం చేత కోపం పోయింది, సమాధానానికి కారకుడిగా తను వచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. రక్షణాధారమైనటువంటి తన ద్వారా రక్షణ ఇస్తా వచ్చాడు. ఆ తర్వాత నా జీవితాన్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లే వరకు జీవజలాన్ని కావలసినటువంటి మరి ఆ యొక్క ప్రతి వాక్యమే శరీరధారిగా ఉందని యోహాను సువార్తలో మనం చూస్తూ వస్తాం. యేసు ప్రభువారే ఆ యొక్క జీవజలంగా ఈ భూమి మీదకి వచ్చి చేదుకునేటువంటి పరిస్థితుల్లో మనల్ నుంచి మనకి గొప్ప ఆధిక్యతనిచ్చి సియోను నివాసిగా ఉంచి మనల్ని ప్రభు ఆరాధించమని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి స్థితికి తీసుకొని వచ్చినటువంటి దేవుణ్ణి మన హృదయమారా ఆరాధించే వరంగా ఉందాం. దేవుడి మాట